ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతనిస్తూ దానికి అవసరం ఉన్న బడ్జెట్ని కేటాయించడంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ సాధించడంలో కానీ ముందుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13,04,516 ఇళ్ళు శాంక్షన్ అయితే దీంట్లో కొన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నిధులతో అంటే ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఎన్టీఆర్ హౌసింగ్తో కలిపి 13,04,516 శాంక్షన్ అయితే 8,04,853 ఇళ్ళని 5 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దాదాపు 10,000 కోట్ల రూపాయలు 10,000 చిల్లర 10,000 ప్లస్ కోట్ల రూపాయలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వీళ్ళంతా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సమస్యలతో అని చెప్పేసి అడిషనల్ ఫైనాన్స్ ఇచ్చిన ఘనత కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ విధంగా దాదాపు 712 కోట్ల రూపాయలని ఖర్చు చేయటం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019-24లో శాంక్షన్స్ అయితే సాధించారు కానీ 18,61,722 PMAY స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి చేసినవి మాత్రం కేవలం 6,70,000 మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తాను. అది కూడా మరి కేవలం 8,000 కోట్ల రూపాయలు, 9,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికంటే అన్యాయం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే శాంక్షన్ కాబడి నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారో 4,53,000 మందిని నిర్దాక్షిణ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా వాటిని క్యాన్సిల్ చేసి మరి లక్షలాది మంది ఎస్సీ, బీసీలు, పేదవాళ్ళుకి తీరని అన్యాయం చేసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు 2024-29 కాలంలో ఈ PMAY గ్రామీణ్ కానీ అర్బన్ కానీ కొంత ఆలస్యమైన కూడా కొన్ని సాంకేతిక కారణాల మీద ఆలస్యమైన కూడా ఇప్పుడు కొత్తగా శాంక్షన్ చేయటం ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాను. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అప్లికేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్క్రూటినీ చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ పంపించిన ఆధారంగా ఆ లిస్ట్ ఆధారంగా శాంక్షన్స్ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికీ PMAY అర్బన్ స్కీమ్ కింద 57,600 ఇల్లుని 2025-26లో శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా PM జన్మన్ ఎస్టీ సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మరి అదేవిధంగా గ్రామీణలో అప్లికేషన్స్ ఆహ్వానిస్తే ఎవరికైతే ఇళ్ళు లేవో, ఎవరికైతే అర్హత ఉందో కొన్ని అర్హతలు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు నిర్ణయించి అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే దాదాపు 10,42,199 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా స్క్రూటినీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రెవెన్యూ, హౌసింగ్ అందరూ కలిసి కూడా చేసిన తర్వాత మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయటం, దాంట్లో మొట్టమొదటి విడతగా 74,212 ఇళ్ళు మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తులో ఇంకా ఏదైతే అర్హత ఉన్న అర్హుల లిస్ట్ ఉందో దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ శాంక్షన్స్ కూడా కొత్త ఇళ్ళు కూడా శాంక్షన్ తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా దీనికి మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సూచనలతో ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా మనం తప్పకుండా అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ 57,600 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అర్బన్లో శాంక్షన్ ఇళ్ళు, దానికి 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం,
దాంట్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వం, ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కూడా మరి ఈ యూనిట్ కాస్ట్ని డిసైడ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి అదనంగా లబ్ధిదారులు వారు వారు ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉంటే కనుక మరి తప్పుకోకుండా బ్యాంకు నుంచి అదనంగా కూడా సహాయం వారు తీసుకోవచ్చు కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి దీనికి అదనంగా ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్ ఉందో దాని కింద టాయిలెట్స్కి కూడా అదనంగా ఆర్థిక సాయం చేయడానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇప్పటికీ అర్బన్ హౌజెస్ కింద 5,801 ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది. 178.95 కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మరి రూరల్ ఏదైతే ఉందో దానికి యూనిట్ కాస్ట్ 2,39,000గా నిర్ధారించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో 72,000 కేంద్ర ప్రభుత్వం, 48,000 రాష్ట్ర ప్రభుత్వం, 80,000 ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ని బ్యాంకు నుంచి ఈ లబ్ధిదారులకు ఇప్పించే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనికి అదనంగా ఎన్ఆర్జీఎస్ కింద 39,000 రూపాయలు, ఇవన్నీ కలిపి 2,39,000 రూపాయలతో ఈ యూనిట్ కాస్ట్ని నిర్మించడం కూడా జరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఇటీవల మరి జిఎస్డబ్ల్యూ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో 370 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లని మరి హౌసింగ్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. దీంతో ఈ గృహ నిర్మాణ కార్యక్రమం ఇంకా ఇబ్బందులు లేకోకుండా ఫాస్ట్గా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనికి తోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రిటైర్మెంట్ ఏజ్ 62కి ఏదైతే పెంచారో దాని మూలంగా కూడా దాదాపు 300 మంది వరకు 300-400 మంది వరకు కూడా మళ్ళీ జాబ్స్లో చేరే అవకాశం ఉంది. వారంతా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వారి స్కిల్స్తో కూడా ఈ కార్యక్రమం ఇంకా వేగం పుంజుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈ గృహ నిర్మాణమే కాకుండా ఈ గృహ నిర్మాణ శాఖ ఈ పోలవరం R&R ప్యాకేజెస్ని కూడా టేకప్ చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికే మరి బుట్టాయిగూడెం, దొరమామిడి ఈ ప్రాంతాల్లో మరి తాడువాయి ఈ ప్రాంతాల్లో గృహ నిర్మాణాన్ని చేపట్టి చాలా ఫాస్ట్గా కూడా మరి నిర్మాణాలు చేస్తూ ఉంది. తప్పకోకుండా ఈ రిహాబిలిటేషన్ ఏదైతే ఉందో ఇల్లు కోల్పోయిన వారికి ఏదైతే రీప్లేస్మెంట్ చేయాలో డిస్ప్లేస్మెంట్ వారందరికీ కూడా పోలవరం ప్రారంభమయ్యే లోపలే ఇవన్నీ కూడా అందజేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఇంకా ఏదైతే ఇళ్ళు ఉన్నాయో కట్టాల్సిన ఇళ్ళు R&R కింద వాటిని కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుందని చెప్పేసి ఇరిగేషన్ శాఖను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేసినప్పుడు R&R హౌజెస్ అన్నీ కూడా మరి హౌసింగ్ డిపార్ట్మెంట్కి కేటాయించమని చెప్పేసి ఒక సూచన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ను కూడా మా శాఖకి ఇచ్చారు కాబట్టి సిబ్బంది కూడా తగు సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే, తర్వాత ఇటీవల రాష్ట్రంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం. రాష్ట్రం ఏమైనా పర్లేదు, రాష్ట్రం పొరుగు ఏమైనా పర్వాలేదు, రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు, నా పట్టుదల లేకపోతే నా ఆలోచనే గెలవాలి అనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అధికారంలో ఉన్నప్పుడు కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కాపులు, దళితులు, బీసీలు అని రకరకాల కులాల మధ్య కొంపడి పెట్టి ప్రాంతీయ విద్వేషాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర అని చెప్పేసి విద్వేషాలను రెచ్చగొట్టి ఏదైతే పరిపాలన చేశాడో ఆ పరిపాలనని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు చేత్కరించినా లేకపోతే అధికారంలో నుంచి తోచేసినా కూడా వారి ఆలోచనలో మాత్రం మార్పు రాలేదని చెప్పేసి మనం చేస్తామని. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు,
రాష్ట్ర ప్రజలు నష్టపోయినా పర్వాలేదు, నా ఆలోచన నెగ్గాలి అనే ఒక ఒక మానసిక రోగి ఏ విధంగా అయితే ఆలోచన చేస్తాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తాం చాలా ఇబ్బందికరం అని చెప్పేసి నేను మనం చేస్తాను. ఆయన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించుకోకుండా గొడ్డలికి సానబెడుతూ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, నష్టం చేయాలి, లేదా ప్రజల్లో చిచ్చు పెట్టాలి అనే ఆలోచన చేయటం చాలా దురదృష్టకరమైన నేను మనం చేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే 2019లో తన బాబాయి మరణాన్ని అడ్డం పెట్టుకుని కోడి కత్తి పేరు మీద ఒక దళిత యువకుడిని, సీను అనే దళిత యువకుడిని అడ్డం పెట్టుకుని తినులో జరిగిన ఒక రైలుకి నిప్పంటుకున్న సంఘటనని ఆసరాగా చేసుకుని ఏ విధంగా అయితే రాష్ట్రం అధికారంలోకి రావటానికి ఆ రోజు వైసీపీ ప్రయత్నం చేసిందో ఈరోజు కూడా అంతకంటే ఘోరంగా రాష్ట్రాల్లో విద్వేషాలు రెచ్చగొడుతూ, గంజాయి బ్యాచ్లు రెచ్చగొడుతూ, రౌడీ మొక్కలు రెచ్చగొడుతూ రాజకీయం చేసి అధికారం సంపాదించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఏదైనా మోసాన్ని ఒక్కసారి భరిస్తారు తప్పితే ప్రజలు ప్రతిసారి అలవాటుగా మార్చుకున్న మీ మోసాల్ని ప్రజలు తిప్పికొడతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దళిత మిత్రుల్ని నేను అడుగుతా ఉన్నాను, ఎందుకంటే ఎక్కువగా దళితుల మీద, దళితుల్లో విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తా ఉంది వైసీపీ. దళిత సోదరులు, దళిత మేధావులందరూ కూడా ఆలోచించాలి. అధికారంలో ఉన్నప్పుడు దళితులకు సంబంధించిన ఘోరమైన అన్యాయమైన కేసుల్లో ఏ విధంగా స్పందించింది ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డిక్కీలో తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు గారి విషయంలో ఏ విధంగా స్పందించింది ఆనాటి ప్రభుత్వం. అదేవిధంగా దళిత మేధావి అయినటువంటి డాక్టర్, ఒక సీనియర్ డాక్టర్ సుధాకర్ విషయంలో ఏ విధంగా ఆనాడు స్పందించింది ఆనాటి ప్రభుత్వం. దళితులను కూడా చూడుకోకుండా పిచ్చివాడు ముద్రేసి ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం స్పందించింది. అదేవిధంగా ఒక దళిత పోలీస్ అధికారిని కులంతో తిట్టి తన మానసిక వేదనకు గురై మరణానికి గురైన కేసు విషయంలో ఏ విధంగా స్పందించింది. నెల్లూరులో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, తన ఇంటికి కోతవేడు దూరంలో దళిత మహిళలకి జరిగిన రేపులు కానివ్వండి, లేకపోతే హత్యలు కానివ్వండి, ఆ విషయాల్లో ఏ విధంగా స్పందించింది ఒక్కసారి మేధావులు అందరూ కూడా విశ్లేషించాలని చెప్పేసి మనం చేస్తాను. దళితుడు అనే పదం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని సంపాదించి పెట్టే ఒక ఆయుధంగా ఉంది తప్పితే వారి సంక్షేమం గురించి కానీ, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ ఎక్కడ కూడా ఆలోచించేది లేదని చెప్పేసి మనం, వారి భవిష్యత్తు కోసం కానీ ఆలోచించేది లేదని చెప్పేసి మనం చేస్తాం. అసలు ఈ మేధావులందరూ కూడా ఆలోచించాలి. రాజ్యాంగాన్ని గౌరవించే మేధావులందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు అమరావతి ఏప్రిల్ 7, 2007 రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అనే ప్రపోజల్ని ఆమోదింపజేసుకుంటానికి తీర్మానం పెడితే నీకు నిజంగా ఆ రోజు అమరావతి మీద ఏదైనా నువ్వు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద నీకు ఏదైనా ప్రేమ కానీ గౌరవం కానీ ఉంటే ఈరోజు ఏదైతే సొల్లు పురాణం చెబుతున్నావో మావిగన్ పేరు మీద ఆ వాదనలన్నింటినీ కూడా ఆ రోజు నువ్వు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నీకు అసలు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద, రాజ్యాంగంలో పొందుపరచబడిన విధానాల మీద నీకు అసలు నమ్మకం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అసలు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూడా మార్చేసే ఆలోచన కూడా ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఈరోజు ఏదైతే మావిగన్ననో 3 రాజధానుల మీద 3 ప్రాంతాలని మురిపించావు, ఈరోజు వాళ్ళని గాలికి వదిలేసావు. నీ సిద్ధాంతం మీద, నీ ఆలోచన మీద నీకు నమ్మకం ఉంటే, ఓటమి సర్వసాధారణ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు, నీ సిద్ధాంతం మీద కానీ, నీ ఆలోచన మీద కానీ నీకు నమ్మకం ఉంటే, ప్రజలకు నమ్మకం ఉందా లేదా పక్కన పెట్టండి, నీకు నమ్మకం ఉంటే అదే 3 రాజధానుల వాదనను ఎందుకు కొనసాగించలేకపోయావు? ఏదైతే అమరావతి
రాజధాని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆ రోజు శాసనసభలో తీర్మానించి అమరావతి ప్రారంభించింది రాజధానిగా. ఓడిపోయినా కూడా, ప్రజలు ఓడగొట్టినా కూడా అమరావతి కాదని ఎక్కడ మార్చలేదే. అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉండి కూడా 5 సంవత్సరాలు పోరాటం చేసిందే అమరావతి కోసం. మరి నీకు నిలకడ లేని మనస్తత్వం, ఆలోచన లేని సిద్ధాంతం, నీ నోటికొచ్చింది నీ మనసుకు నచ్చిందే సిద్ధాంతం అనే విధంగా నడుచుకుంటావు కాబట్టి ఈరోజు అమరావతి మీద విద్వేషాలు రేపుతున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఏదో రైతులు ఆ రోజు కూడా చేశావు, 2019కి ముందు కూడా రైతులందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, రైతుల భూములు లాక్కుంటున్నారు, అమరావతి ఒక రియల్ ఎస్టేట్ అని రకరకాలుగా నువ్వు కేసులు పెట్టావు, ఎంక్వైరీ చేశావు. అయినా కూడా ప్రజలు నిన్ను ఓడగొట్టారు. ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అమరావతిని నువ్వు సపోర్ట్ చేసి ఈరోజు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడైనా సరే ఏదైనా ప్రాంతంలో ప్రజలకి ఏదైనా నష్టం జరిగిందనే భావన ఉంటే అక్కడి ప్రజలు అక్కడే ఉద్యమం మొదలు పెడతారు. తర్వాత రాజకీయ పార్టీలు వెళ్ళి వారికి సపోర్ట్ చేయటం కానీ, ఆ వాదాన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానికి కానీ ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి ప్రాంతంలో లేని అసమ్మతిని రెచ్చగొట్టి, అమరావతి ప్రాంతంలో రైతులు ఎవరైతే చెబుతున్నావో నువ్వు అసమ్మతితో ఉన్నారు, భూములు ఇస్తానికి వ్యతిరేకంగా ఉన్నారని ఏదైతే చెప్తున్నావో ఆ రైతుల్ని కలుపుకోకుండా నువ్వు గంజాయి బ్యాచ్ల్ని, రౌడీ షీటర్ని, రౌడీల్ని బెజవాడ నుంచో లేకపోతే కడప నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి ఈ అమరావతిలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నామంటే మీ ఉద్దేశం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇది కేవలం ఆయన దీన్ని ఏదో క్రీడగా ఒక ఆటగా మాట్లాడుతున్నాడు తప్పితే ఆయనకు ఒక సిద్ధాంతం కానీ ఒక ఆలోచన కానీ లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయనకి గనక రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద గౌరవం ఉంటే 11 స్థానాలు గెలిచినా కూడా ప్రజల సమస్యల్ని గొంతెత్తటానికి అసెంబ్లీకి రావాలి. కానీ ఆయనకి రాజ్యాంగం మీద గౌరవం లేదు, వారికి ఓటేసిన 40% ప్రజల ఆకాంక్షల మీద గౌరవం లేదు. తనకున్న గౌరవం వల్ల రాజ్యాంగం కల్పించని ప్రతిపక్ష హోదా మీద మాత్రమే అనేది ఈ ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఏ విధంగా నాయకుల్ని కించిపరచడమే నీ విధానమా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను నేను. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను కానీ, లోకేష్ గారిని కానీ ఏ విధంగా వీరి కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళతో ఏ విధంగా అసభ్యంగా మాట్లాడిచ్చావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి మనం చేస్తాను. నువ్వు కేసులు పెట్టలేదని, ఎందుకు కేసులు పెట్టలేదు? నువ్వు ఎంకరేజ్ చేసి మాట్లాడిచ్చావు కాబట్టి, వ్యక్తిత్వ హననానికి నువ్వు ఎంకరేజ్ చేశావు కాబట్టి అరుసు కేసులు పెట్టి ఉండకపోవచ్చు. కానీ ప్రభుత్వం శాంతి భద్రతలను కానివ్వండి, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటంలో కానీ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎంతటి కఠిన చర్యలకన్నా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సోషల్ మీడియా ద్వారా ప్రజలకి మేలు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తూ ఉంటే దాన్ని ఎత్తి చూపించండి. అంతేకాని కేవలం అధికారంలో ఉన్న నాయకుల్ని వ్యక్తిగతంగా తిట్టడానికి సోషల్ మీడియా వాడుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రజాస్వామ్యం గురించి ప్రకాష్ రాజ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. మేము రాజ్యాంగాన్ని గౌరవించి పరిపాలన చేసే ప్రభుత్వం ఇది. కాబట్టి మీకేదో హక్కుల్ని మిస్యూజ్ చేసినా కూడా రాజ్యాంగం ఏమీ వారికి ఇది కల్పించదు. ఇతరులు నీకు హక్కు ఉంది కదా అని చెప్పేసి రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతూ శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా మాట్లాడినా, ఇతర వ్యక్తుల్ని వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నం చేసినా చట్టాలు తన పని తాను చేసుకుపోతూ ఉంటాయి. అంతేగాని ప్రకాష్ రాజ్ లాంటి
విలన్గా యాక్ట్ చేసే వ్యక్తుల ద్వారా ప్రజాస్వామ్యం గురించి లేకపోతే రాజ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వారు ఆలోచన చేయాలి. వారి ప్రసంగాల ద్వారా రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నాయా లేదా, రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగానికి కలిగిస్తున్నాయా లేదనేది వారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వారు కూడా ప్రజల సమ్మతిని కోల్పోయిన వాళ్ళు, ప్రజల దీన్ని కోల్పోయిన వాళ్ళు మళ్ళీ ఒకసారి వారి ఆలోచన విధానం కరెక్ట్గా ఉందా లేదనేది ఎవరికొకరికి సపోర్ట్ చేయటం, ఉనికిని చాటుకోవటానికి ఏదో ఒకటి మాట్లాడుతున్న కంటే కూడా వీరు ఎవరైతే కేసులు రిఫర్ చేస్తున్నారో దానివల్ల ఈ రాష్ట్రంలో మంచి వాతావరణం, సామరస్య వాతావరణం కొనసాగించబడుతుందో లేదా ఉద్ధరించబడుతుందో లేదో ఒకసారి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. దాని మీద ఆధారాలుంటే తప్పకుండా ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ప్రభుత్వం ఎవరి పక్షాన కూడా పనిచేయదు. ప్రభుత్వం శాంతి భద్రతల కోసం, న్యాయం కోసం చట్టబద్ధంగా పనిచేసేది. మీ దగ్గర ఉన్న ఆధారాలుంటే తప్పకుండా ఇవన్నీ ప్రభుత్వానికి తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే దాని గురించి పూర్తి అవగాహన నాకు లేదు కాబట్టి.